ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాజకీయాల్లో 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మరోసారి నిరాశే ఎదురైంది. 1983 నుంచి వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న ఆయనకు మంత్రి పదవి తీరని కలలాగానే మిగిలిపోయింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని మరీ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన 50,000 పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి క్యాబినెట్లో తనకు ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని భావించారు, ఆశించారు కూడా. కానీ ఆయన అనుకున్నది జరగలేదు. పార్టీకి నమ్మకమైన నేతగా పేరున్న బుచ్చయ్య చౌదరికి ఈసారి కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆయన తనకు ఇదే చివరి ఎన్నిక అని పదే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఆయన్ని గుర్తించలేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కళ నెరవేరదా అన్న అనుమానం కూడా ఆయన అనుచరుల్లో మొదలైంది. సన్నిహితులు, పార్టీ నాయకులు కూడా గోరంట్లకు అవకాశం ఇచ్చి ఉంటే పెద్ద ఆయన ఆనందపడేవారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గోరంట్లకు ఈ దఫా పదవి దక్కకపోవడంతో ఆయన నిరాశలో కూరుకుపోయారు. అయితే టీడీపీని చంద్రబాబు కైవసం చేసుకునే సమయంలో బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్కు మద్దతుగా నిలవటమే కారణంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదని తెలుస్తుంది.